హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అలా అలా. అందరూ వినాయక చవితి బాగా జరుపుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాది వచ్చేసి బిజినెస్ హోటల్ అని చెప్పాను కదా. ఇప్పుడు మాకు ఆ హోటల్ బిజినెస్ కూడా చాలా అంత హ్యాపీగా ఏం లేదు. అంటే హ్యాపీగా అంటే ఇప్పుడు ఈ తుఫాను వర్షాల వల్ల ఏంటంటే ఎక్కడికక్కడికి మామూలుగా ఇల్లు అవి లాస్ అయిపోవటము. మ్యాక్సిమం ఏంటంటే హోటల్ అనేది ఒకళ్ళతో అయ్యే పని కాదు కదా. అంటే నేను మా హస్బెండ్ ఇంకా వేరే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారనమాట. సో వాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. ఇంకేంటంటే వాళ్ళు రాలేని పరిస్థితి. ఇంకా నేను చేసేది ఏమీ లేకుండా అయిపోతుంది. సో ఇప్పటికీ మేము దాదాపుగా 4 days నుంచి హోటల్ అనేది క్లోజ్లోనే ఉంచాము. ఇప్పుడు అదంతా కూడా మాకు నష్టమే అండి. ఈ రకంగా ఏంటంటే తుఫాను వర్షం బీభత్సం ఎప్పుడైతే సృష్టించిందో అప్పటి నుంచి కూడా మాకు అంటే వెజిటేబుల్ మార్కెట్ మొత్తం టోటల్లీ వెజిటేబుల్ మార్కెట్ మొత్తం మునిగిపోయింది. ఒక 2 days అసలు వెజిటేబుల్స్ ఏమి కూడా మార్కెట్లోకి రాలేదు. సో అప్పుడు నష్టమే అన్నట్లు, తీయటానికి అవ్వక, టైంకి చేయలేక ఇంకా అట్లా. సో వచ్చే వర్కర్స్ వాళ్ళు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళు రావాలి అని అంటే వాళ్ళు ఉన్న ఏరియాల నుంచి రావాలి అని అంటే ఇంకా అసలు వాళ్ళు రాలేని పరిస్థితి, ఊర్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి అన్నమాట. సో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి అన్నమాట. అసలు ఏ పని కరెక్ట్గా అయ్యింది లేదు. ఇంకా నేను మా వారే మాకు వీలైనంత వరకు మరీ డైలీ క్లోజ్ చేసి ఉంచితే బిజినెస్ మొత్తం లాస్ అయిపోతాము, మళ్ళీ 1 day కాదు అన్నట్లుగా ఇంకా మేమే అన్ని పనులు, నేను మా వారే మొత్తం క్లీనింగ్ ఇవి ఇక వెజిటబుల్స్ కటింగ్స్ వంట అన్నీ మొత్తం టోటలీ ఇంకా మేమే మ్యాక్సిమం మాకు వీలైన వరకు మేము చేయగలిగి పెట్టగలుగుతున్నాము. సో మధ్యలో ఒక 3-4 days వరకు అయితే అసలు మా వల్ల అవ్వలేదు. ఎందుకు అని అంటే ఇంకా వర్షానికి మాకు అదే పరిస్థితి, కొంచెం ఫీవర్ రావటము, హెల్త్ బాగోకపోవటము కూడా అంతే అండి. ఇంట్లో అక్కడక్కడ వర్షం అంటే మేము వచ్చేసి మా బిజినెస్కి, మా హోటల్ బిజినెస్కి సంబంధించి కొంచెం దగ్గరలో హౌస్ చూసి తీసుకున్నాం అన్నమాట. అది అంటే హౌస్ అంటే ఇప్పుడు మనము ఇచ్చే రెంట్లో అంత రీజనబుల్గా సరే ఉంటుంది. మనం ఇచ్చే రెంట్కి అయితే అది రీజనబులే. ఇల్లు అప్పట్లో కట్టడం అంట. సో దానివల్ల కొంచెం అంతా కూడా పైన అంతా మొత్తం ఊడిపోవటము, దాని నుంచి వాటరు, మన వర్షానికి కూడా వాటరు రావటము, ఇంకా సో అట్లా మాకు కూడా బయటికి వెళ్ళడానికి అవ్వలేదు. అవి చేసుకోవటము, ఇవి ఇంట్లో క్లీన్ చేసుకోవటం సరిపోయిందనమాట. సో ఇంకేంటి అని అంటే నేను మళ్ళీ రేపు హోటల్ తీద్దామా లేదా అన్నట్లుగా ఆలోచిస్తున్నాను. నేను ఇంకోటి ఏంటంటే ఫుడ్ ఐటమ్ కూడా మీకు వంట ప్రతిదీ ఏది చేసి మీకు పోస్ట్ చేద్దామన్నా కూడా ఇక్కడ నాకేంటి అని అంటే మా హోమ్లో కిచెన్ పార్ట్ అనేది చాలా చాలా చిన్నగా ఉంటుందండి. హోటల్ దగ్గర చేసి పెడదామంటే అక్కడ నాకు అసలు అంత టైము వీడియోస్ తీయటము అట్లా చేయటము అంత టైం ఉండదండి. అందుకని నేను ఏ వంట కూడా నేను వీడియోస్ తీయలేకపోతున్నాను, పోస్ట్ చేయలేకపోతున్నాను. ఎందుకు అని అంటే అక్కడ మాకు అంత అసలు ఏది వెనక ముందు ఏది కూడా ఆలోచించకుండా మేము ఒక్కొక్క టైము ఫుడ్ కూడా అంతే అండి, చాలా లేటు, అసలు టిఫిన్ కూడా తినం కూడా. మేము అంత టైం స్పెండ్ చేసి గబగబా వర్క్ ముందు అయిపోవాలి, ఎందుకంటే 11-11:30 లోపే మాకు అన్ని వెరైటీస్ అయిపోవాలి కదా. సో ఇంకా అట్లా అనమాట. ఎందుకంటే వర్కర్స్ అందరూ ఒకేసారి అందుబాటులో ఉండరండి. ఇప్పుడు రావాల్సిన వాళ్ళు ఒక్కొక్కసారి అస్సలు రారు, ఒక్కొక్కసారి వస్తారు, ఒక్కొక్కసారి రారు. ఒక వర్కర్ వస్తే కటింగ్ వర్కర్ వస్తే క్లీనింగ్ వర్కర్ రారు, క్లీనింగ్ వాళ్ళు వస్తే కటింగ్ వాళ్ళు రారు, ఇంకా అట్లా ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు అనమాట. రాకపోవటం వల్ల ఏంటంటే మాకు అన్ని పనులు పడతా ఉంటుంటాయి. ఎవరు రాకపోయినా కానీ ఆ పని పెండింగ్ అనేది ఇంకా మా పైన పడతా ఉంటుంటుంది అనమాట. మా వరకు మాకే ఉంటుంది, మా హస్బెండ్కి నాకు మా వరకు మాకే ఉంటుంది. దానికి తోడు ఎవరే రాకపోతే వాళ్ళ వరకు కూడా మా మీదే వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో ఇంకా నేను వీడియో కెమెరా ఇవన్నీ పెట్టి చూపించాలంటే అవ్వట్లేదు. అట్లీస్ట్ ఇంట్లోనైనా హోమ్లోనైనా సరే నేను ఫ్రీ ఉన్న టైంలో మీకు ఉపయోగపడే విధంగా నేను చేసే కర్రీసే కానీ ఏదైనా సరే వంటలు అవి రోజు ఒకటి చేసి పోస్ట్ చేద్దాము అని అనుకుంటా. కానీ
అసలు నాకు వచ్చేసి ఇక్కడ కిచెన్ రూమ్ అంత అవైలబుల్గా ఉండదండి. చాలా అంటే చాలా చిన్న రూమ్ ఇచ్చేసాడు. అందులో ఓన్లీ ఒక సింగిల్ నేను ఒక్కదాన్నే నిలబడటం కష్టంగా ఉంటుంది అనమాట. సో మళ్ళీ అక్కడ కిచెన్ ఏరియా కూడా నాకు ఈ స్టాండ్ కెమెరా పెట్టడానికి కూడా సెట్టింగ్ అంత కరెక్ట్గా ఉండదన్నమాట. సో అందువల్ల ఏంటంటే నేను చేయలేకపోతున్నాను అనమాట. అదే ఆలోచిస్తున్నాను. కిచెన్కి సంబంధించి అసలు ఎలా చేయాలి, ఎక్కడ సెట్ చేయాలనే దాని గురించి ఆలోచిస్తున్నాను. నేను కంపల్సరీగా కిచెన్కి సంబంధించి వీడియోస్ ఏదైనా సరే పెట్టడానికి ట్రై చేస్తాను వీలున్నంత వరకు. ఇంకోటి ఏంటి అంటే ఎవరైనా సరే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అనంటే నాకు సబ్స్క్రైబ్